నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. కార్పొరేట్ విద్య పేరుతో తల్లిదండ్రుల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం రిజోనెన్స్ హాస్టల్ సిబ్బంది విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. కారణం ఏదైనా సరే చేతులతో కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. వాళ్ళు కొట్టడం వల్ల వీపు పైన వాతలు తేలాయి. వీపంతా పుండుగా మారింది. మహబాద్ జిల్లా ఈదుల పూసలపల్లి గ్రామానికి చెందినటువంటి విద్యార్థి రిజోనెన్స్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్కు చెందినటువంటి హాస్టల్లో ఉండి విద్యను అభ్యసిస్తున్న ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 12వ తారీఖు నాడు అర్ధరాత్రి వార్డెన్లైనటువంటి రాకేష్, కిరణ్, శివాలు విద్యార్థిని వేరే గదికి తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. గది నుంచి కోసేపటి తర్వాత బయటకు వచ్చినటువంటి బాధిత విద్యార్థి ఒంటి నిండా గాయాలు కనిపించాయి. నొప్పితో అల్లాడిపోయారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించడంతో స్కూల్ రిజోనెన్స్ హాస్టల్ సిబ్బంది వ్యవహారం అంతా బయటపడింది. విషయం బయటికి రావడంతో తల్లిదండ్రులు, వారి బంధువులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. యాజమాన్యం తీరుపై భగ్గుమన్నారు. రోడ్లపై బైఠాయించి స్కూల్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. బాధిత విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు 3 వార్డెన్లపైన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విద్యార్థుల భద్రతపై మరోసారి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాఠశాలల్లో క్రమశిక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై వ్యతిరేకంగా కఠిన చర్యలు అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రైట్, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం. రైట్, ఖమ్మం రిజోనెన్స్ స్కూల్. ఈ స్కూల్లో ఈదుల పూసలపల్లికి చెందినటువంటి 7వ తరగతి విద్యార్థి భార్గవ్ ఉన్నత చదువుల కోసం కార్పొరేట్ స్కూల్లో మంచి విద్య దొరుకుతుంది, మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి తల్లిదండ్రులు కార్పొరేట్ స్కూల్లో ముఖ్యంగా ఈ రిజోనెన్స్ స్కూల్లో చేర్పించారు. ఈ రిజోనెన్స్ స్కూల్లో ఇంతకుముందుకే చాలామంది విద్యార్థులపైన ఇటువంటి దాడులు జరుగుతున్నాయని బయటకు వచ్చినాయి. అయినా కూడా ఇప్పుడు మనం ఈ భార్గవ్ విషయంలో అదే మరోసారి బయటపడింది. అర్ధరాత్రి చిన్న పిల్లాడని చూడకుండా కూడా 3 వార్డెన్లు ఒక రూమ్లో తీసుకెళ్ళి గోడకేసి కొడితే ముక్కులకెళ్ళి రక్తం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. వీపంత గాయాలు, ఒంటి నిండా గాయాలు. ఆ పిల్లాడు ఎంత అరిచినా సరే అంత కర్కశంగా ప్రవర్తించారు ఆ స్కూల్ వార్డెన్లు. పిల్లాడి పట్ల కనీసం మమకారం లేకుండా, కనీసం ప్రేమ లేకుండా ఆ పిల్లాడిని ఓ రకంగా చెప్పాలంటే గొడ్డును బాదినట్టు బాదిరు. ఈ బాదిన తర్వాత మళ్ళీ ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి విద్యార్థిని దాచిపెట్టే ప్రయత్నం చేసిరు. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం ద్వారా ఆ ఫ్రెండ్స్ నుండి వాళ్ళ తల్లిదండ్రులకు విషయం చేరింది. వాళ్ళ తల్లిదండ్రులకు విషయం చేయడంతో వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే స్కూల్ దగ్గరికి వచ్చారు. ఆ గాయాలతో ఉన్న బాబుని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. లక్షలు ఫీజులు కట్టి మా అబ్బాయిని మీ స్కూల్లో చేర్పిస్తే మీరు ఈ విధంగా దాడులు చేస్తారా? ఇదెక్క న్యాయం? డబ్బులు తీసుకొని ఇలా వేధించడం, ఇలా దాడులు చేయడం, ఇలా కొట్టడం ఎంతవరకు సరైందని చెప్పేసి స్కూల్ ముంగట బైఠాయించి నినాదాలు చేశారు. మాకు న్యాయం కావాలని చెప్పేసి ఈ కార్పొరేట్ స్కూళ్ళకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్పొరేట్ స్కూళ్ళ పైన మాకు చాలా థ్రెట్ ఉన్నది. ఈ ఒక భార్గవ్కే కాదు, ఇలా చాలామంది అబ్బాయిలకు ఈ విధంగానే జరుగుతున్నది. ఓ రకంగా ర్యాంకుల కోసం, ఇంకో రకంగా ఫీజుల కోసం, ఇంకో రకంగా వాళ్ళ స్ట్రెంత్ విద్యార్థుల్ని కాపాడుకోవడం కోసం దాడి చేసైనా సరే, అదిరిచ్చైనా సరే, బెదిరిచ్చైనా సరే మా విద్యార్థిని ఇళ్ళకి వెళ్ళి బయటికి పోనీయొద్దు. చదివినా చదవకపోయినా మనిషి ఉంటే పైసలు వస్తాయి కదా అని చెప్పేసి కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు విద్యార్థుల పట్ల ఇటువంటి కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. మనం ఈ ఖమ్మం రెసిడెన్షియల్ స్కూల్లో కూడా సేమ్ అలాగే జరిగింది. అర్ధరాత్రి అబ్బాయిని తీసుకెళ్ళి 3 హాస్టల్ వార్డెన్లు దాడి చేశారు. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం విజువల్స్ పైన చూస్తున్నాం. అబ్బాయికి జరిగినటువంటి దాడిని కూడా మనం విజువల్స్ పైన చూస్తున్నాం కదా. వీపంతా గాయాలు ఎలా కమిలిపోయింది. ఆ పసిపిల్లాడి హృదయం ఎంత చెదిరిపోయి ఉంటుంది. స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుందాం అనుకునే ఆ పసి పిల్లాడి హృదయాన్ని ఎంత గాయపరిచారు ఈ హాస్టల్ వార్డెన్లు.
మరి ఇక్కడ తప్పు ఓన్లీ హాస్టల్ వార్డెన్స్దేనా? ఈ హాస్టల్ వార్డెన్స్ వెనుక ఈ హాస్టల్ వార్డెన్స్ ఎందుకు ఈ విధంగా దారికి పాల్పడ్డారని ఒక్కసారి మనం కొంచెం ఇన్డెప్త్గా వెళ్తే వీళ్ళపైన స్కూల్ యాజమాన్యం యొక్క వాళ్ళ ఒత్తిడి ఉన్నది. ఎందుకంటే ఎట్లయినా సరే మనం పిల్లల్ని కాపాడుకోవాలి, ఏది చేసైనా సరే మన పిల్లలు ఇక్కడ ఉంటే మన పిల్లలకు ద్వారా మనకు జీతాలు వెళ్ళాలి, మన ఆఫీస్కు ఖర్చులకు కావాలి కాబట్టి పిల్లలు ఇక్కడ ఉండాలి. వాళ్ళని అదిరిస్తారా, కొడతారా, బెదిరిస్తారా, బుజ్జగిస్తారా అది మీ ఇష్టం. ఇలా వాళ్ళను ప్రేరేపించినట్టుగా ఈ స్కూల్ యాజమాన్యం తెలుస్తూ ఉన్నది. ఇదొక రకమైతే కేసు పెట్టిన తర్వాత స్కూల్ యాజమాన్యం మేనేజర్ వచ్చి, ప్రిన్సిపాల్ వచ్చి పోలీస్ స్టేషన్లోనే బాధితులను బెదిరిస్తున్నారు. ఏమవుతుందమ్మా, ఇంత చిన్నదానికే ఇంత చేస్తున్నావు, ఇది మాకు చాలా కామన్, మేము చాలా చిన్నగా చూస్తాం దీన్ని అని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే బాధితురాల్ని భయపెట్టినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ఈ విద్య ఏదైతే ఈ కార్పొరేట్ స్కూల్లో వీటికి ఎవరు పర్మిషన్స్ ఇస్తున్నారు? ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థుల పట్ల ఇంత దాడులు జరుగుతున్నా ఈ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు? ఈ అధికారులు స్పందించకపోవడానికని కారణాలేంటి? ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉన్నది. చూస్తున్నాం మనం భార్గవ్ పరిస్థితి. మళ్ళీ స్కూల్ పేరు చెప్తేనే గజ్జునొరికే పరిస్థితికి తీసుకొచ్చారు. పసిపిల్లాడు తన తోటి విద్యార్థులతోని కలిసి ఆడుకొని చదువుకునే ప్రాయంలోనే ఆ పిల్లాడికి స్కూల్ అంటేనే ఒక భయం, గజ్జునొరికిచ్చారు ఈ హాస్టల్ వార్డెన్లు. మరి ఇంత చిన్న పిల్లాడిపైన దాడికి పాల్పడ్డటువంటి ఈ హాస్టల్ వార్డెన్ల పైన తూతు మంత్రంగానే కేసు కట్టి వాళ్ళని కనీసం అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ పసిపిల్లాన్ని చూసినాక కూడా వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవాలనిపించలేదో ఓ క్వశ్చన్ మార్క్, అర్థం కాని పరిస్థితి. భార్గవ్ తల్లి చెప్తున్నది, మా కొడుకు ఇప్పటికి కూడా లేచి నడవలేకపోతున్నాడు, ఇంకా కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు, హాస్పిటల్లో చూపిస్తున్నాం అని చెప్పేసి భార్గవ్ తల్లి లక్ష్మి వాపోతున్నది. ఇంకో రకంగా చెప్తున్నది ఏంటంటే వాళ్ళ పట్ల మాకు థ్రెట్ ఉన్నది, ఈ హాస్టల్ యాజమాన్యం పట్ల అలాగే వార్డెన్ల పట్ల, కాబట్టి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి హైదరాబాద్లో ఉంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఊరికి వెళ్లకుండా హైదరాబాద్లో అంత భయాందోళనలకి ఓ దిక్కు ఫీజులు తీసుకుంటారు, ఇంకో దిక్కు దాడులు చేస్తారు, ఇంకో దిక్కు బెదిరిస్తారు, ఇంకో దిక్కు బాధితులు కేసు పెడితే ఆ కేసును తూతు మంత్రంగానే తీసుకుంటారు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఈ పాలక ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు, ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు? నిజంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో 1500 స్కూళ్ళు మూతపడ్డాయి. 1500 ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే ఇక్కడ చదువుకోవాలనుకున్నటువంటి విద్యార్థులు ఇటువంటి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఇటువంటి జరగకపోతే ఇంకేం జరుగుతాయి? ఈ విద్యను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ముఖ్యమంత్రి గారి వద్దే విద్యాశాఖ మంత్రి ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేనటువంటి పరిస్థితి. ఇంత అధ్వానంగా తయారైన ఈ విద్యా సంస్థలు. ఓ దిక్కు మన రోజు సంఘటనలు చూస్తూనే ఉన్నాం, గురుకుల స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. ఓ దిక్కు గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడుతున్నాయి, నాణ్యమైన విద్య దొరకట్లేదు, అక్కడ ఫుడ్ సరిగా ఉండట్లేదు, అక్కడ ప్రొఫెసర్లు టీచర్లు సరిగా లేరు, ఒకటే టీచర్ ఉంటారు స్కూల్ మొత్తాన్ని కలిపి. కాబట్టి తృణప్రాయంలోనే విద్యార్థి దశలోనే ఈ విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు.
ఈ ప్రభుత్వాలు విద్యను అందకుండా చేయడం ద్వారా ఆటోమేటిక్గా కార్పొరేట్ స్కూళ్ళకి వీళ్ళు ఓ రకంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, ఎవరైతే మనం ఇంతసేపు చెప్పుకుంటున్నామో భార్గవ్ 7వ తరగతి విద్యార్థి కార్పొరేట్ స్కూల్ ఏదైతే ఖమ్మం రిజోనెంట్ స్కూల్ ఉన్నదో హాస్టల్ వార్డెన్ ముగ్గురు కలిపి చితకా బాదినటువంటి సంఘటన మనం చూసాం. దీనికి సంబంధించి భార్గవ్ తల్లి మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, కేసు ఎంతవరకు వచ్చింది, పోలీసులు ఏమంటున్నారు? సార్ నమస్కారం అండి. బాబు కేసు మట్టుకు వాళ్ళు స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిందంటే సార్ కేసు ఏమని పెట్టారమ్మా? స్టేషన్ కి వెళ్ళలేదు సార్, స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చేసిందంటే సార్ అదే రోజు ఏమని కేసు పెట్టారు? 12వ తారీఖు రోజే బయటకు సార్. అసలు అది మాకేం చెప్పిందంటే 30 రోజులు జైల్లో ఉంటాడు, 5 years జైలు శిక్ష ఉంటది అని చెప్పేసి అన్నారు సార్ మాకు. ఆ కేసు ఎలా ఉంటది ఏంటిది అంటే మాకు అది దాని డీటెయిల్స్ అన్ని ఏమీ తెలియదు. చెప్పేసి అంటే అది కేసు అట్లా నడుస్తుంది, ఇంకేం కావాలి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి సీఎం గారు ఇట్లా అందరూ అక్కడ స్టేషన్ లో చెప్పారు మాకు. సిఐ గారు చెప్పారు. మేము సరే అవును సార్. తర్వాత ఏమైంది? అయితే సార్ తర్వాత ఏమైంది? సిఐ వారం రోజులు 4 రోజుల పాటు జైల్లో ఉంటాడని చెప్పిన తర్వాత మీరు బయటకు వచ్చేసిరా? వచ్చేసినాం సార్. వాళ్ళకి 5 years కేసు ఉంటుందని అన్నారు సార్ మాకు. అంటే ఇది అంటే దీని ప్రాసెస్ మీరు ఒక లెటర్ రాసి ఇచ్చి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎంతసేపు ఉండొద్దు అని చెప్పేసి మమ్మల్ని అంటే మేము వెళ్ళిపోయినాం సార్. మేము అక్కడ నుంచి అక్కడికి ఏమన్నా మీ ప్రిన్సిపల్ కానీ అక్కడ ఎవరైనా స్కూల్ యాజమాన్యం సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చారా? ఎవరు రాలేదు సార్. పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్ కి ప్రిన్సిపల్ సార్, స్కూల్ యాజమాన్యం ఒక 3-4 వచ్చారు సార్. ఏమన్నారు? వచ్చి వాళ్ళు మా ఆయనతో మాట్లాడారు సార్, ఏం మాట్లాడారో తెలీదు. తర్వాత నన్ను లోపలికి వచ్చి మాట్లాడమన్నారు. నేనేం మాట్లాడినాను సార్, నేను అసలు ఏం లెటర్ ఇవ్వను, అసలు ఇది కేసు అంటే మామూలుగా తీసుకెళ్తున్నారు, దీని లీగల్ గా ఎట్లా రాయాలనేది మాకు ఇక్కడ తెలియట్లేదు, రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే అది అడ్రస్ చెప్పండి సార్, మేము ఇది లెటర్ పోలీస్ స్టేషన్ కి కంప్లీట్ ఇచ్చే దరఖాస్తు రాసేదే ఎక్కడ ఉంటారో మాకు తెలియట్లేదు, మీరు ఏమన్నా చెప్పండి అంటే మీరే రాయాలి అని చెప్పింది సార్. చెప్పేసి మామూలుగా మా ఆయనతోటి మామూలుగానే కేసు రాపించుకున్నారు. నేనైతే సంతకం పెట్టానని చెప్పేసి బయటకు వచ్చేసాను సార్. అంటే ఏంటిదో లీగల్ గా ఎట్లా రాయాలి, దీనిపైన ఎట్లాంటి కేసు పెడతారు అనేది నాకు క్లారిటీ రావట్లేదు. పోలీస్ యాజమాన్యం మీద కూడా నాకు నమ్మకం కలగట్లేదు, కాబట్టి నేను లెటర్ రాయలేకపోతున్నా. ఇప్పుడు సైన్ అయితే నేను పెట్టానని చెప్పేసి బయటకు వచ్చేసాను సార్ నేను అక్కడ నుంచి. ఏ పోలీస్ స్టేషన్? ఖమ్మం 2 టౌన్ సార్. ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్. సరే, బాబు పరిస్థితి ఎలా ఉంది సార్? బాబు మొన్న అయితే మేము ఇంకా అక్కడ ఒక అన్న కలుస్తామమ్మా, నేను వచ్చి మాట్లాడతాను, ఇది నేను వచ్చే వరకు మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి మాకు విద్యా సంఘం నుంచి కాల్ చేశారు సార్ వాళ్ళు. చేస్తే మేము ఖమ్మంలోనే 3 రోజులు అక్కడే ఉన్నాము. మళ్ళీ నిన్న వెళ్ళి కలిసాము సార్, ప్రిన్సిపల్ సార్ని కలిసాము. కలిస్తే ప్రిన్సిపల్ సారు బానే రెస్పాన్సిబుల్ ఇచ్చారు, బానే మాట్లాడుతున్నారు. జరిగింది తప్పే తల్లి, అది జరగకూడని విషయము, మీ బాబు పట్ల అసలు అది జరగకూడని సంఘటన చాలా జరిగింది, బాబు చాలా నష్టపోయిండు, దానికి ఏం చేయలేకపోతున్నాం అంటే సార్ మీరు ఏం చేయలేకపోతుంటా అంటున్నారు. నేను ఆ రోజు కోరుకునేది కూడా అదే, ఈ రోజు కోరుకునేది కూడా అదే కదా సార్. ఏంటంటే బాబు లాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దు. మీ పట్ల మేము ఎలాంటి తప్పుగా మాట్లాడట్లేదు కదా, మాకు ఆ ముగ్గురిని అప్పచెప్పండి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు గురించి ఎట్లా ఆలోచిస్తున్నారో మా బాబు గురించి కూడా ఆలోచించండి మీరు. మా బాబు దెబ్బలు పడి ఉన్నాడు, వాళ్ళంతా మధ్యరాత్రి 1 గంటలకి బాబుని తీసుకొని వెళ్ళి కొట్టారంట. చాలా మంది పిల్లలు చెప్తున్నారు మాకు, మీరు మీ పిల్లల్ని ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్పేసి మేము అన్నాము. అంటే ప్రిన్సిపల్ సార్ బాగానే మాట్లాడారు, ఇంకొక స్కూల్ యాజమాన్యం 2 సార్లు వచ్చిండ్రు, వాళ్ళు కొంచెం వేరేలా మాట్లాడిండ్రు. తర్వాత మరి బాబు కండిషన్ అయితే ఇట్లా ఉంది సార్, బాబు పడుకోలేకపోతున్నాడు, అసలు
ఆయన తినలేకపోతున్నాడు. నోట్లో ఇక్కడ నేను మొన్నటి వరకు చూసుకోలేదు, ఈ లోపల పన్ను దిగింది. ఉమ్, ఉమ్, ఆయన తినలేకపోతున్నాడు, ఒకటే సైడ్ కు పడుకుంటున్నాడు. నైట్ మేము అక్కడ సార్ వాళ్ళతో, ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో మాట్లాడి, సార్ ఇట్లా జరిగింది కదా, మరి మీరు బెయిల్ ఎందుకు ఇచ్చిండ్రు సార్ వాళ్ళకి అంటే, మాకు తెలియదమ్మా వాళ్ళకి ఎవరు ఈ బెయిల్ ఇచ్చిండ్రు అన్న సంగతి బెయిల్ మాకు బెయిల్ తెలియదు, ఇప్పి మా పేర్లు అయితే లేవు, అమ్మా బెయిల్ ఇప్పించడం వెనుక వాళ్ళ చుట్టాలు ఎవరు బెయిల్ ఇప్పించడం సార్ వెనుక వాళ్ళకు స్కూల్ ఎవరో యాజమాన్య పాత్ర ఉందనుకుంటున్నారా? నాకైతే అనిపించి మళ్ళీ నిన్న మేము వెళ్ళినాం సార్. వెళ్ళి అడిగితే మాకు అసలు ఏం సంబంధం లేదు, మేము బెయిల్ ఇప్పిలేదు, మీరు వెళ్ళి చూసుకోండి, వాళ్ళ చుట్టాలు ఎవరు ఇప్పించిండ్రో మాకు తెలియదు ఉమ్, అని చెప్పేసి అన్నారు. అంటే మాతో పాటు వచ్చిన మా అన్న అడిగిండు, అట్లా ఎట్లా ఇస్తారు సార్, నేను విద్యా సంస్థ నుంచి వచ్చినాను నేను, మీరు అట్లా ఎట్లా బెయిల్ ఇస్తారు, మీకు తెలియకుండా ఎట్లా బెయిల్ ఇవ్వరు కదా సార్ అంటే, అక్కడికి వెళ్ళి చూసుకోండి, మేమేం సంతకాలు పెట్టలేదు, అసలు మాకేం సంబంధం లేదంటే, మరి ఆ ముగ్గురిని అప్పచెప్పండి సార్ మాకంటే, లేదు మేము అట్లా వాళ్ళు అసలు ఏంటిదో మాకు సంబంధం లేదు, మేము తీసేసినాం అని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. ఉమ్. పోలీస్ స్టేషన్లోనే మిమ్మల్ని బెదిరించినట్టుగా బాబు తెలుస్తా ఉన్నది. 50,000 ఇస్తాం తీసుకోండి, సైలెంట్ గా ఉండండి అని చెప్పినట్టు కూడా తెలుస్తా ఉన్నది. వాస్తవమేనామా? సార్ మా ఆయనతో అన్నారంట, బాబు చెప్పాడు సార్ నాకు, ఆ రోజు నేను న్యూస్ లో చెప్పాను సార్ మీతో కూడా. ఉమ్, 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 ఇప్పుడు 12వ తారీఖు రోజు కేసు పెట్టిన రోజు 50,000 ఇస్తాము, టీసీ ఇస్తాము, మీరు క్యాన్సిల్ చేసుకోండి, కేసు విత్డ్రా చేసేసుకోండి అని చెప్పేసి అన్నారంట. నేను దానికి ఒప్పుకోలేదు, దీని పట్ల ఖచ్చితంగా కేసు కావాలి, వాళ్ళ ముగ్గురికి కఠినమైన శిక్ష పడాలి, మా బాబు లెక్క ఇంకొకరు కాకూడదు. ఆ స్కూల్లో చాలా మంది పిల్లలు నాతో చెప్పుకొని మొరబోయినరు, అంటే మీరు ఇంత పెద్ద ఎత్తుకు తీసుకెళ్ళిండ్రు కానీ మా తల్లిదండ్రులు నెలకొకసారి అట్లా వస్తున్నారు, వాళ్ళు వచ్చేసరికి మా దెబ్బలు గాయాలు మానిపోతున్నాయి, మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము, మీరు మాకు మంచి హెల్ప్ చేసిండ్రా అంటే, వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోలేదు, ఇంకా ఒక అతను మాత్రం ఇందులోనే పనిచేస్తున్నాడు, మీ బాబుని మాత్రం 3-4 గంటలు చిత్రహింసలు పెట్టి కొట్టిండ్రా అంటే అని ప్రతి ఒక్క పిల్లోడు చెప్తున్నారు, చిన్న క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చెప్తున్నారు. రైట్ అమ్మా, ఒకసారి బాబు నైట్ కళ్ళు చెప్పండి. బాబుకు నైట్ కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పి లేస్తుంది, అసలు బాబు పరిస్థితి ఏంటిది అనేది నాకు స్కానింగ్లు అవి రిపోర్ట్లు వస్తాయి కానీ తెలియదు సార్ మాకు. రైట్ అమ్మ, ఒకసారి మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు చెప్పండి. రైట్ మేడం, మీ అబ్బాయి ఆరోగ్యం జాగ్రత్త, నిజంగా వాళ్ళు దాడికి పాల్పడ్డారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. దీని వెనుక స్కూల్ యాజమాన్యం ఉన్నా, ఇంకా వేరే ఎవరున్నా, ఎందుకంటే 7వ తరగతి అబ్బాయిని పట్టుకొని ఇంత బాధడం చాలా బాధాకరమైన విషయం, చాలా హేయమైన చర్య. కాబట్టి ఖచ్చితంగా అమ్మ మీకు ఏ విధమైనటువంటి భరోసా కావాలనుకుంటున్నారు? సార్ ఆ ముగ్గురికి అసలు బెయిల్ అనేది రాకుండా వాళ్ళకి కఠినమైన శిక్ష, బాబును 3-4 గంటలు ఒక రూమ్ లో బంధించి ఎంత చిత్రహింసలు పెట్టుకుంటా, కాళ్ళు మొక్కుతా, దండం పెడతాన్నా కూడా వదిలేయకుండా కొట్టిన అటువంటి వాళ్ళకు తగిన శిక్ష పడాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను సార్. వాళ్ళకి అసలు బెయిల్, ఇట్లాంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను సార్, నా మనస్ఫూర్తిగా నేను నాకు అనిపించిన మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ చిన్న ఇట్లాంటి విషయం మీ అబ్బాయికి జరిగినట్టు ఇంకా వేరే ఏ అబ్బాయికి జరగకూడదు అంటారు? జరగకూడదు, ఇది కామన్ అయిపోయింది. అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు మీడియా వాళ్ళు ఇంతమంది వచ్చిండ్రు, ఈ పోలీస్ అంటే ఇప్పుడు మేము ఇట్లా అన్యాయం జరిగిన వాళ్ళము పోలీస్ స్టేషన్ పోతే, పోలీస్ స్టేషన్ లో కూడా మాకు న్యాయం జరగకపోతే మేము ఇంకెక్కడ మొర పెట్టుకోవాలి, మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటివన్నీ ఇట్లా పెద్ద వాళ్ళందరూ రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళందరూ దీన్ని కప్పిపుచ్చడం వెనక అసలు మనతో పాటు మీకు విద్యార్థి సంఘం ఎంతవరకు న్యాయం? అవును, అది ఖచ్చితంగా అన్యాయమే. మీకు సపోర్ట్గా, మీకు మద్దతుగా కొన్ని విద్యార్థి సంఘాలు కూడా మీకు సపోర్ట్గా నిలుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు చెప్పండి. ఇప్పుడు బాధితుని తల్లి మాట్లాడింది, తూతూ మంత్రంగానే కేసు పెట్టారు, అటు తీసుకుపోయారు, సాయంత్రం వరకు మళ్ళీ పంపించారు, దీని వెనుక స్కూల్ యాజమాన్యం పాత్ర కూడా ఉంటుందనేది తల్లి ఆరోపణ. మీరేమంటారు రమేష్ గారు?
రమేష్ గారు మీరు సిగ్నల్ ఉన్న ప్రాంతంలో మీ వాయిస్ కనెక్ట్ అవ్వడం లేదు. రైట్, మనం చూస్తున్నాం ముగ్గురు వార్డెన్లు అర్ధరాత్రి 7వ తరగతి విద్యార్థిని ఎట్లా కొట్టిరు అనేది మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకుంటారో హాస్టల్ వార్డెన్లు ఆ విధంగా చూసుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ హాస్టల్ వార్డెన్ స్కూళ్ళ పరిస్థితి మాత్రం వేరే రకంగా ఉన్నది. మనం రమేష్ గారు మీరు సిగ్నల్ ఉన్న ప్రాంతంలో ఉన్నట్టుగా లేరు. మా వాయిస్ వినబడుతుందా అండి? మా వాయిస్ మీకు వినిపిస్తుందా? మీ వీడియో స్ట్రక్ అవుతుందండి. రమేష్ గారు చెప్పండి. బాధిత తల్లి ఏమంటున్నదంటే తూతూ మంత్రంగానే కేసు పెట్టారు, మళ్ళీ సాయంత్రానికి బెయిలిచ్చి పంపించారు, దీని వెనుక ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం పనిచేసిందని చెప్పేసి బాధితుని తల్లి ఆరోపిస్తున్నది. ఏమంటారు దీని గురించి? రైట్ రమేష్ గారు, హలో హలో, మా వాయిస్ వినిపిస్తుందండి? మీ వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందండి. రైట్, ఇప్పుడు వినిపిస్తుంది. చెప్పండి. బాధితుని తల్లి ఏమంటున్నదంటే తూతూ మంత్రంగానే కేసు పెట్టిరు, సాయంత్రం వరకు బెయిలిచ్చి పంపించారు, దీని వెనుక స్కూల్ యాజమాన్యం పక్కా పనిచేసిందని చెప్పేసి బాధితుని తల్లి ఆరోపిస్తుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా మాకు కూడా అదే అనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ యాజమాన్యం యొక్క నిర్వాహకం ఎవరైతే భార్గవ్ మీద దాడి చేశారో, తీవ్రంగా హింసించి కొట్టారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే విద్యార్థి యువజన సంఘాలు అక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాయి. అక్కడ యాజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పేరెంట్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే చాలా తీవ్రంగా కొట్టినట్టుగా, చాలా రకాలుగా అతను ఇబ్బంది పడ్డాడు కనిపిస్తా ఉంది. అందుకని దీంట్లో స్కూల్ యాజమాన్యం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇతరత్ర అన్ని వాటిని ఉపయోగించి స్టేషన్ బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చేటట్టుగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అరాచకానికి పాల్పడి విద్యార్థి మీద దాడి చేశారో వాళ్ళ ఇద్దరో వాళ్ళని ఖచ్చితంగా ఆ స్కూల్ యాజమాన్యం విధుల నుంచి తొలగించాలి. ఆ స్కూల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ తీసుకోవాలి. అందుకనే ఇప్పటికే ఎంఈఓ గారు మాట్లాడినట్టుగా స్పందించినట్టుగా చెప్పారు. అది కాకుండా డిఈఓ ఆ స్కూల్ ని విజిట్ చేయాలి. దాంతోపాటు ఆ స్కూల్కు అసలు గుర్తింపు ఉందా లేదా అని చెప్పేసి కూడా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ ఫీజుల విషయంలో కావచ్చు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సౌకర్యాలు కావచ్చు, ఫీజులు కావచ్చు, ఇవన్నిటి మీద కూడా సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రమేష్ గారు, ఒకసారి మనం స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి స్కూల్ ప్రిన్సిపల్ కి మనం కాల్ కనెక్ట్ చేస్తున్నాం. స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మనం కాల్ కనెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక 7వ తరగతి విద్యార్థిని పట్టుకొని ఇంత దారుణంగా కొట్టడం అనేది సరి అయింది కాదు. మరి ఈ స్కూల్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది, వాళ్ళ స్పందన కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకని ఈ విధంగా పిల్లలపైన దాడులు చేస్తూ ఉన్నారు? ఈ ఒక్క అబ్బాయి భార్గవే కాదు, ఇంకా చాలామంది విద్యార్థులకి ఇది ఎదురైంది. ఈ విధంగా ఈ హాస్టల్ వార్డెన్లు దాడులు చేశారని కూడా తెలుస్తూ ఉన్నది. రైట్, మళ్ళీ సేమ్ రిపీట్. లాస్ట్ టైం కూడా ఇదే రిపీట్ చేశారు. నిజంగా వీళ్ళు తప్పు చేయనప్పుడు కాల్ లిఫ్ట్ చేసి జరిగిన దానికి క్షమాపణ చెప్పడం, లేదంటే జరిగిన దానికి దానికి మనకు సమాధానం ఇచ్చి అసలు ఏం జరిగిందనే విషయం అన్నా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నా కూడా వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ రెస్పాండ్ అవుతలేరు. మనం మేనేజర్ గారికి కాల్ చేసాం, ఇప్పుడు ప్రిన్సిపల్ గారికి కాల్ చేస్తున్నా కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతా ఉన్నది. రమేష్ గారు చెప్పండి.
స్కూల్ యాజమాన్యం స్పందించినటువంటి పరిస్థితి ఏమంటారు దీనిపైన? అందుకని స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కనిపిస్తుంది. విద్యార్థిని తీవ్రంగా కొట్టడమే కాకుండా వాళ్ళు కేసు నుంచి బయటపడేదానికి అనేక మార్గాలు, అనేక పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. అందుకనే తల్లిదండ్రులతో పాటు విద్యార్థి యువజన సంఘాలు ఖచ్చితంగా ఇతరుల యొక్క మద్దతుతోటి స్కూల్ యాజమాన్యం ముందు తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. విద్యార్థి కుటుంబానికి, విద్యార్థికి న్యాయం జరగాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఘటనలు ఎక్కడైనా, ఏ స్కూల్లోనైనా, ఎక్కడ ఏ విద్యార్థి మీద ఇలాంటి ఘటనలు జరగొద్దు, దాడులు జరగొద్దు అని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు అమ్మ మాట్లాడిన విధంగా చాలా మంది విద్యార్థులు ఈ రకమైన నరక యాతన అనుభవిస్తారని చెప్పేసి మేము కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆ స్కూలు విద్యార్థులు చెప్తున్న దాన్ని బట్టి కనిపిస్తా ఉంది. అందుకనే ఖచ్చితంగా దీని మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులుగా అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. పౌర సమాజం ఆ స్కూల్లో చదువుతున్నటువంటి మొత్తానికి దాన్ని ప్రచారం చేసుకొచ్చి అందరినీ మద్దతు తీసుకొని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జిల్లా మీరు ఎంఈఓ కాకుండా, ప్రిన్సిపల్ కాకుండా డిఈఓతో కూడా ఫోన్లో మాట్లాడాలి. డిఈఓ యొక్క స్టేట్మెంట్ ఏంటి, అసలు డిఈఓ ఏం చేస్తున్నారు కూడా దీని మీద మాట్లాడాలి. ఒక్కసారి లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎంఈఓ మేడంని మీరు కలిసారా? కలిస్తే ఏమన్నారు? సార్ ఎంఈఓ మేడంని కలవలేదు సార్. ప్రిన్సిపల్ సార్ని మాత్రం నిన్న కలిసాం సార్ మేము. ప్రిన్సిపల్ సారు జరిగింది అన్యాయమే అమ్మ అంటే, మరి జరిగింది అన్యాయం అని అంటున్నారు కదా సార్. వాళ్ళ ముగ్గురికి ఎందుకు మీరు బెయిల్ ఎందుకు ఇప్పించిండ్రు, వాళ్ళు ఎందుకు వెళ్ళిండ్రు? నేను ఆ రోజు నుంచి కూడా కోరుకునేది వాళ్ళని బయటికి పంపిస్తే ఇది కామన్ అయిపోతుంది అన్నట్టుగా చూస్తున్నారు సార్. ఇప్పుడు ఇలా కొట్టి రేపు చంపి బెయిల్ మీద రావచ్చు అని చాలా మంది చాలా రకాలుగా ఇలాంటివి దాడులు చేస్తున్నారు. ఇలాంటివి కాకుండా మీరు కూడా మాకు సహకరించి వాళ్ళను బయటికి రాకుండా వాళ్ళ పైన కఠిన శిక్ష వేయాలని మేము ఆ రోజు నుంచి కూడా నేను మిమ్మల్ని చేతులెత్తి మీకు దండం పెట్టినా కానీ ఒక మాట అనట్లేదు మేడం. మొన్న మనం లాస్ట్ టైం ఎంఈఓ మేడంతో మాట్లాడినాం. ఖచ్చితంగా మిమ్మల్ని కన్సల్ట్ అవుతా, మీ అభిప్రాయం తీసుకుంటా, ఏం జరిగిందో తెలుసుకుంటా ఖచ్చితంగా చర్యలు చేపడతా అని చెప్పింది. మిమ్మల్ని ఏమైనా కలిసిందా? లేదు సార్, చేయలేదు సార్. మేమే వెళ్ళినాం సార్. నిన్న వెళ్ళి మాకు నిన్న తెలిసింది సార్ బెయిల్ మీద వచ్చిండ్రు అంటే. బెయిల్ మీద వచ్చిండ్రంటే ఎందుకు అట్లా ఎట్లా వస్తారు అంటే, ఈ మీడియా ఇంతమంది వచ్చిండ్రు, ఈ విద్యా సంస్థలు వచ్చినాయి, ఇంతమంది వచ్చి పోరాడినా కూడా కానీ ఇంత కండ్లకు కట్టినట్టుగా అన్ని క్లియర్ గా ఉన్నాక ప్రూఫ్స్ అయినా కూడా ఇట్లా బయటకు వచ్చిండ్రంటే ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొకరు ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి సార్. ఇప్పుడు ఇప్పుడు ఎవరిది ఇప్పుడు నా దాకా వచ్చింది, నా బాధ నాకు అర్థమవుతుంది. మీ దాకా వస్తే ఆ బాధ అనేది ఏంటిది అనేది తన దాకా వస్తే తనకు అర్థమవుతుంది అన్నట్టు, మీ దాకా వస్తే అది మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కావట్లేదు సార్, మీరు ఎందుకు బెయిల్ ఇచ్చిందంటే మాకు అసలు ఏం తెలియదు, మాకు ఏ సంబంధం లేదు, ఎవరు ఇచ్చిండ్రో తెలియదు, మీరు పోయి పోలీస్ స్టేషన్ లో కనుక్కోవచ్చు అని చెప్పేసి మాట్లాడారు సార్. ప్రిన్సిపల్ సార్ గారు అట్లా మాట్లాడలేదు, ఇంకా మిగతా యజమానే మాట్లాడిండ్రు సార్ అట్లా. రైట్, ఓకే అమ్మా. ఖచ్చితంగా ఈ భార్గవ్ ఎవరైతే ఉన్నారో 7వ తరగతి చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మ, చెప్పండి. మీ మీడియా తరపు నుంచి నేను విద్యా సంస్థ నుంచి కోరుకునేది ఒకటే సార్, ఇట్లాంటి అన్యాయాలకు కరెక్ట్ అయిన మీరు న్యాయం చేస్తే ఇట్లాంటివి ముందుకు ఇంకా జరగకుండా దీని ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఇట్లా తప్పు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని వాళ్ళకి ఇట్లా బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే ఇది కామన్ అన్నట్టుగా, సార్ వాళ్ళు అన్నట్టుగా కామన్ అయిపోతుంది సార్. ఇలాంటివి జరగకుంటుంటే ఇట్లా చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దానికి తగిన శిక్ష వేస్తే మట్టుకు ముందుకు ఇంకొకరు ఇలాంటి తప్పు చేయాలనడానికి కూడా ఇంకోసారి చెయ్యొద్దు, ఇలాంటి తప్పు చేస్తే ఇట్లా మాకు ఇలాంటి కఠిన శిక్ష పడుతుంది అనే విధంగా వాళ్ళకు శిక్ష పడితే తప్ప ఇంకొకరు ఇలాంటి తప్పుడు పని చెయ్యరని నేను అనుకుంటున్నాను సార్. అట్లాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళని బెయిల్ మీద తీసుకొచ్చి ఇంకా వేరే పిల్లల్ని ఇబ్బంది, ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో మానేస్తే ఇంకో స్కూల్ పోరా, ఇంకొక దగ్గరికి పోరా సార్, వాళ్ళకి కఠినమైన ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి. స్కూల్ డైరెక్టర్ నాగేందర్ గారు మనకు ఫోన్ ఇన్లోకి వచ్చారు, ఫోన్లో అందుబాటులో ఉన్నారు, కట్ చేసుకున్నారు. హలో అన్నారు, కట్ చేసుకున్నారు. మీ స్కూల్ సంబంధించినటువంటి రిజనెన్స్ స్కూల్ సంబంధించినటువంటి డైరెక్టర్ నాగేందర్ గారు విషయం చెప్పగానే మీరు ఆగండమ్మా లైన్లో ఉన్నారా అనగానే కట్ చేసుకున్నారు. నిజంగా మీ పాత్రలో లేనప్పుడు
ఎందుకని కట్ చేసుకుంటున్నారండి? ప్రిన్సిపల్ స్పందించరు, డైరెక్టర్ స్పందించరు. అంటే ఇష్టం ఉన్నట్టు కొట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పనమ్మా? వీళ్ళకి ఎవరు అండగా లేరేనా? ఎవరిని వదిలిపెట్టాం. భార్గవ్కు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కట్ చేస్తూ ఉన్నాడు. స్కూల్ డైరెక్టర్ నాగేంద్ర గారు కట్ చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ అయితే అసలు ఫోన్ తీయట్లేదు. లాస్ట్ టైం కూడా చేసినాం, అసలు ఫోన్ తీయట్లేదు. నిజంగా వీళ్ళు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? 12వ తారీఖు నాడు అర్ధరాత్రి భార్గవ్ పైన దాడి చేశారు. 3 వార్డెన్లు ఇష్టం ఉన్నట్టు కొట్టి పక్కన పడేశారు. తల్లిదండ్రులు పోయి హక్కున చేర్చుకొని ఇంటికి తీసుకొని వచ్చి వైద్యశాలలో ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఇప్పటి వరకు వీళ్ళు కనీసం స్పందించలే. అబ్బాయి ఎట్లా ఉన్నాడు, అతనికి ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతున్నది, మా స్కూల్లో చేర్పించినందుకు మేము లక్షలు ఫీజు తీసుకున్నాం, అబ్బాయి పరిస్థితి ఏంటి అని ఇప్పటి వరకు తల్లిని వీళ్ళు అప్రోచ్ కాలే. ఎంఈఓ మేడం కూడా మాట ఇచ్చారు, ఎంఈఓ మేడం కూడా అప్రోచ్ అవ్వలేదు. చూస్తున్నాం కదా, బాధిత తల్లి మా బిడ్డకు జరిగినట్టు ఇంకా ఏ బిడ్డకు జరగకూడదు, ఈ స్కూళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఈ 3 వార్డెన్లు ఎవరైతే శివ, తర్వాత రాకేష్, కిరణ్, ఈ 3 వార్డెన్లు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళపైన అని చెప్పేసి బాధిత తల్లి వేడుకుంటున్నా కూడా ఈ పోలీసులు వాళ్ళకే కొమ్ము కాస్తారు, ఈ స్కూల్ యాజమాన్యం వాళ్ళకే కొమ్ము కాస్తారు. సంబంధిత అధికారులు, పట్టించుకోవాల్సినటువంటి అధికారులు కనీసం స్పందించరు. ఈ కార్పొరేట్ స్కూళ్ళ పరిస్థితి ఇది. ఈ కార్పొరేట్ స్కూళ్ళకి విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తారు. కనీసం వాళ్ళను ఆ కార్పొరేట్ స్కూళ్ళు ఎట్లా నడుస్తున్నాయి, ఫీజులు ఎట్లా నడుస్తున్నాయి, ఎట్లా ర్యాంకులు వస్తున్నాయి, స్కూల్లో నాణ్యమైన విద్య ఉన్నదా, నాణ్యమైన తిండి ఉన్నదా? గవర్నమెంట్ స్కూళ్ళకే దిక్కులేదు. ఇక్కడ కార్పొరేట్ స్కూళ్ళ నుంచి ముడుపులు వస్తున్నాయా, సరిపోద్ది, ఇష్టం ఉన్నట్టు పర్మిషన్స్ ఇచ్చేస్తారు. 2 సంవత్సరాలు అవుతున్న మన తెలంగాణలో విద్యాశాఖకు మంత్రి లేరు. ఇది లేకపోగా 1500 స్కూళ్ళని 2 సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలని బంద్ చేపించి పరోక్షంగా కార్పొరేట్ కళాశాలలకు మద్దతు పలుకుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణలో స్కూల్ విద్య పైన ఇంత దుర్మార్గంగా తయారైంది. రైట్, మనం బాధితుని తల్లి లక్ష్మితో మాట్లాడినాం. అమ్మ, మీ భార్గవ్కి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా మా బీఆర్కే న్యూస్ అండగా ఉంటుంది. మా బీఆర్కే న్యూసే కాదు, ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు ఈ స్కూల్ యాజమాన్యం పైన, అలాగే ఈ 3 వార్డెన్ల పైన, ఈ స్కూళ్ళకు నిజంగానే పర్మిషన్స్ ఉన్నాయా, ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనీసం స్పందించలేనటువంటి స్కూళ్ళకి ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నారు, ఇది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా మీకు అండగా ఉంటుందమ్మా. రైట్, ఇదండి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగువాడి సత్తా. థ్యాంక్ యూ.